హాయ్ అండి. దేవీ నవరాత్రులు 7వ రోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యం కదమ్మం. ఈ కదమ్మం ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానో చూసేయండి. ఈ కదమ్మం కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని, ముప్పావు కప్పు కందిపప్పుని వేసుకుని 4 కప్పుల నీళ్లు వేసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యాక మనకు నచ్చినటువంటి కాయగూరలన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాక సాల్ట్, సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం, ఇంగువ వేసుకుని బాగా కలుపుకున్నాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకుని దాని నుండి వచ్చిన రసాన్ని వేసుకోవాలి. ఒక కప్పు వరకు నీళ్లు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కాయగూరలన్నీ బాగా ఉడికిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని 5 మినిట్స్ పాటు ఉడికించుకుని తీసేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడం.